డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీఎఫ్ సెట్ 2026 సంబంధించిన 12వ తారీఖు మనకి షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే వచ్చేసి మరి అనాలిసిస్లో మరి ఈరోజు పేపర్లో మనకి ఫిజిక్స్ కొద్దిగా చాలా టఫ్గా ఉందని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఫిజిక్స్ విషయానికి వస్తే చాలా డిఫికల్ట్గా ఉంది. మిక్స్ ఆఫ్ కాన్సెప్ట్లు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్, మరి కరెంట్, ఎలక్ట్రిసిటీ, తర్వాత థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, లాస్ ఆఫ్ మొత్తము 24 క్వశ్చన్ల కంటే ఎక్కువ చేయలేరంట. అంటే 24, 25 అంటే 25 మార్కుల కంటే 25 మార్క్స్ కంటే ఎక్కువ రావంటాము. మరి ఫిజిక్స్ చాలా టఫ్గా ఉందని ఈ యొక్క సమాచారం. మరి కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్, ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ ఇచ్చారు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మోడరేట్గా ఉంది, లెంతీగా ఉన్నాయండి క్యాలిక్యులస్ లిమిట్స్, ఇంటిగ్రేషను, అదే కోఆర్డినేట్ జామెట్రీ, స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్, ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్ ప్రాబబిలిటీ, దీని నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా పేపర్ అయితే కొద్దిగా మోడరేట్గానే ఉంది. టఫ్ టు మోడరేట్ డిఫికల్ట్ నుంచి మరి క్వశ్చన్స్ ఉన్నాయి. మరి గుడ్ స్కోర్ మరి 140 మార్కులు పైన వస్తే మీకు టాప్ కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తర్వాత గాయత్రి విద్యా పరిషత్తు, తర్వాత జేఎన్టీయూ కాకినాడ, మంచి టాప్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. 95 to 130 అంటే 1000+ ర్యాంక్ రావాలమ్మా. మరి 75 to 85K, మరి 10K ర్యాంక్, మరి 49 to 40K, 30,000, 40,000 ఈ ప్రాంతంలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇది స్టూడెంట్స్ మరి టాప్ కాలేజీలో రావాలని మరి షిఫ్ట్ 2 అనాలిసిస్ కూడా మరి త్వరలో వస్తుంది. మరి ఇది షిఫ్ట్ 1 ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అయింది కాబట్టి మనకి 12, 13, 14, 15, 18 అంటే 5 రోజులు 10 షిఫ్ట్లు అయితే ఎగ్జామినేషన్ అయితే జరగనుంది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా మరి ఆర్గానిక్, మరి ఫిజిక్స్ చాలా టఫ్గా ఉంది. ఓవరాల్గా పిల్లలు చెప్తాం అయితే ఫిజిక్స్ 24, 26 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయరు. అంటే ఓవరాల్గా 20 మార్కులు వస్తాయమ్మ. 20 మార్కుల కంటే చాలా కష్టం ఇక్కడ. 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ మోడల్ లెంతీగా ఉంటాయి ఇక్కడ. ఆల్జీబ్రా కానీ, మ్యాట్రిక్స్, ప్రాబబిలిటీ, ఓవరాల్గా మోడరేటు డిఫికల్ట్. మరి స్టూడెంట్స్కి యావరేజ్గా ఇప్పుడు ఈరోజు పేపర్లో ఒక 75 మార్కులు అయితే వస్తాయి యావరేజ్గా. ఎక్కువ మంది స్టూడెంట్స్ 75, 65 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మరి స్కూల్ ఇంటర్మీడియట్ 25% వెయిటేజ్ ఇస్తారు. ఐపీఈకి 25% వెయిట్ ఇచ్చారు. మరి ఇంటర్మీడియట్ 75% వెయిట్ ఇస్తారు. మొత్తము 100 మార్క్స్ అంటే మీకు 160 మార్కులు మీకు 75%తో సమానం, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా 530 మార్క్స్ మీకు 25%తో సమానం. ఇది గుర్తుపెట్టుకుని 100. దీని నుంచి మీకు ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా లక్కీ, ఎందుకంటే ఐపీఈ కూడా కలుస్తుంది కాబట్టి ఐపీఈ 990 మార్కులు, 920 ఎక్కువ ఐపీఈ వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. గైడెన్స్ కోసం మరి జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ గైడెన్స్ ఓన్లీ వెబ్సైట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్కి మరి అమౌంట్ అయితే ఇది మెంటర్షిప్ ఫీజు అయితే చూసుకున్నాం. వాట్సాప్ నెంబర్ ఏమైనా చిన్న డౌట్ ఉంటే మరి మనకి మెసేజ్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇది వెబ్సైట్ డీటెయిల్స్. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.